హలో అందరికీ హాయ్, వెల్కమ్ టు మై వీడియో. ఛానల్కి పెడుతున్న గ్యాప్ వచ్చింది వీడియో. ఏంటంటే మా వేదమ్మ పుట్టెంటుకలు అండ్ చెవులు కుట్టించడానికి తిరుపతి వెళ్తున్నాం. 2 years నుండి మా పెండింగ్ అలా ఉండిపోయింది. ఈసారి సక్సెస్గా అవ్వాలని, మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నంటే వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా 23rd మా ప్లానింగ్, కానీ ముందే వెళ్ళాల్సి వచ్చింది. మా దేవుడు అప్పుడు పిలుస్తున్నాడు. ఏం చేస్తాం, 2 years నుంచి వెయిటింగ్, ఎప్పుడు అయిద్దా, ఎప్పుడు వెళ్తామా అని చెప్పి. ఆ రోజు వచ్చేసింది. 12th మేము బయలుదేరాం. 12th మార్నింగ్ 8 o'clock అలాగా. 8:30 అలా ట్రైను, కానీ ముందే వెళ్ళిపోయాం. 6 7 అలా వెళ్ళిపోయాం మేము. అదండి, ఇలా మేము తిరుపతి ప్రయాణం ఎలా అయింది ఏంటనేది మీకు వివరంగా చెప్తాను. అండ్ మీకు ప్రతిదీ చెప్తాను ఎలా అయింది ఏంటి అని చెప్పి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి క్యాబ్ కట్టించేసుకొని వెళ్తున్నాము. అటు ఇటు మాకు 1 hour అటు ఇటు ట్రాఫిక్ ఉంటే 1 hour, ట్రాఫిక్ లేకపోతే 1 hour లోపే వచ్చేస్తాం రైల్వే స్టేషన్కి. ఇంకా అలా వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇంకా అసలు చూడండి, పండగ సీజన్ కదా, రైల్వే స్టేషన్ కూడా అసలు ఖాళీ లేదు. ఫుల్ రష్, చాలా జనం ఉన్నారబ్బా. నాకైతే ఇల్లు చూడంగానే ఏంటి ఇంత జనం ఉన్నారు, మార్నింగ్ ఇంత జనమా అనుకున్నాను నేను అసలు. అదేండి, ఎక్కడ చూసినా జనమే. ఏంటంటే రైల్వే స్టేషన్, బస్ స్టాప్ కానీ ఎక్కడైనా. ఎందుకంటే ఇంకా ఎవరకాలు పండగకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మేము ఈ ఇయర్ పండగకి వెళ్ళట్లేదు, ఆంధ్ర అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంక ఇటు తిరుపతి ప్లానింగ్ ఉందని చెప్పి ఇంక ఇటు వెళ్ళిపోయాం మేము. ఇలా అండి మా ట్రైన్లో ఇలా మా వేదమ్మ చేసే అల్లరి. ఇది అంత అల్లరేం చేయొద్దులేండి, చెప్పిన మాట వింటుంది, అలా ఉంటుంది అంతే. అంటే 5-6 hours కదా, ఓపిక పడ్డమే. మన బెంగళూరుకి తిరుపతికి చాలా తక్కువ డిస్టెన్స్ కదా, వెళ్ళిపోవచ్చు. కానీ నాకు చెప్పాలంటే నాకు ట్రైన్ పడదు, బస్సు పడదు, ఏదీ పడదు. ఏదైనా కష్టమే. అయినా డేర్గా వెళ్ళాల్సిందే. ప్రయాణాలంటే కష్టమే, కారు పడదు. 1 hour 2 hours అంటే మేనేజ్ చేసేస్తాను, కానీ కారు అయితే ఇంకెక్కువ అంటే కష్టమే. ఇంక ఇలా వచ్చేసామండి, బయట దిగాము. ఇంకొచ్చాక కనుక్కుంటే ఇక్కడ మేము 23rd అన్నాను కదా, అప్పుడు దర్శనం టికెట్లు చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇంకా టోకెన్స్ తీసుకొని వెళ్దామని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గరే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోతే ఇంక అక్కడికి వెళ్ళాలని చెప్తే ఇంక ఇటు వెళ్ళి లైన్లో నుంచోడమే. అంత క్రౌడ్ ఏం లేదు. ఇది అయితే కనుక మంచిగానే త్వరగానే అయిపోయింది. టోకెన్స్ కూడా త్వరగానే ఇచ్చేశారు. అది అలా ఇచ్చారండి. ఇలా లైన్లో ఉన్నాము, కానీ చాలా వరకు నడిచి వెళ్ళిపోయాము. దగ్గరికి వచ్చే ముందు ఎంతమంది ఉన్నారు అంతే, కానీ త్వరగానే వెళ్ళిపోయాం. ఒక అరగంటలో వచ్చేసినాయి మనకు టోకెన్స్ ఈజీగానే. అలా అండి, తీసుకున్నాం టోకెన్స్, మంచిగా అయ్యింది. చాలా హ్యాపీ. తిరుపతికి వెళ్ళామంటే చాలా హ్యాపీ. ఇంకా టోకెన్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా బయలుదేరిపోయాం. జీప్ అది మాట్లాడుకొని చూద్దామని చెప్పి జీప్ అది ఎక్కేసాము. కొండపైకి, కొండ కిందే కదా అవన్నీ ఇచ్చేసారు టోకెన్స్. అవి కొండపైన రూమును, ఇంకా అక్కడ దర్శనం అన్నీ చూసుకోవాలంటే ఇంకా అక్కడ రూమ్ తీసుకోవాలిగా, పైకి వెళ్ళిపోతాం ఇంకా మాట్లాడుకొని. ఇంకా అలాగండి మా జర్నీ. ఈ దిక్కున నాకు పడదు చెప్పాలంటే. జీప్ కూడా పర్లేదు. ఆల్రెడీ నేను ఆ ట్రైన్లో ఉన్నంతసేపు ఏం తినలా. దిగాక కళ్ళు తిరుగుతున్నట్టుంది, టోకెన్స్ తీసుకున్నాం కదా అని చెప్పి దిగి తిన్నాను. ఆ జీప్ ఎక్కుదాము, ముందు కూర్చోమన్నాను. నేనే కావాలని వ్యూ చూడాలని చెప్పి వెనక్కి కూర్చున్నా, బాగుంటుందని. ఇంకా పులిహోర మొత్తం వచ్చేసింది. ఎక్కడైనా నాకు అదే ప్రాబ్లం అసలు. జర్నీ చేయాలంటే అదే ముందు నాకు మెయిన్ కష్టం. ఏంటంటే నేనేం తినకూడదు, తిన్నానంటే అయిపోద్ది, తినకపోతేనేమో కళ్ళు తిరిగినట్టు అలా అనిపించింది. కానీ ఆ వెంకన్న దయ వల్ల నాకు బాగానే స్టామినా బాగానే ఇచ్చాడు. ఇచ్చి మంచిగా అన్నీ మంచిగా అయిపోయేలాగా చూసాడు చెప్పాలంటే. ఇంక ఇలా మధ్యలో ఆపుతారు కదా, ఆపి లగేజ్ అయితే తీసుకొని వెయిట్ చేసి అలా చిన్న క్లిప్ తీశాను. అదండి మా జర్నీ ఇలా జరిగింది. అది కానీ మంచిగా జరిగింది. మేము అనుకున్న కన్నా ఇంకెక్కువ బాగా త్వరగా అయిపోయిన దర్శనం కూడా అన్నీ బాగా మంచిగా అయినాయి. కానీ ఇది part 1. ఇంకా part 2 కూడా పెడతాను. కానీ నేను ఫేస్ చేసినవి కూడా మీరు చూడాలి కదా, నేను ఏం చేశాను అంటే అనేది. మా వీడియోకి సపోర్ట్ చేయండి, అలాగే చూడండి. ఇంకా పైకి వచ్చేసాక ఇంకా వెకేట్ చేయడానికి రూమ్ లేదు కదా, మళ్ళీ అది ఇస్తారు కదా పైన. ఇంకా టైంకి వెళ్ళిపోయాము. అది కూడా 3-4 hours వెయిటింగ్ అబ్బా. టికెట్ ఉన్నా సరే స్క్రీన్ ప్లే వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి 3-4 hours అప్పుడు తర్వాత తిన్నాను. ఇంకా
నెక్స్ట్ లాగ్ పెడతాను, కంపల్సరీగా వచ్చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.